శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ, భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం తిరుప్పావై మహావ్రతంలో శ్రీ వ్రతంలో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి పాసురం 15వ పాసురం. పాసురం యొక్క అర్థాన్ని అమ్మవారు ఎంత చక్కగా వివరించారు అనేది, పాసురంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని మనం మన జీవితంలో అవలంబిస్తూ మంచి మార్గంలో, సన్మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు పాసురాన్ని ఒకసారి చదువుదాం. ఆండాళ్ తిరువడిగళై శరణం. ఎల్లే இளங்கிளியே இன்னம் உருங்குதியோ சில்லென்றலை ஏன்மின் நங்கை மீர் போதருகின்றே வல்லே உன் கட்டுரைகள் வண்ணே உன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா ஒல்லை நீ போதாய் உன்னெக்கம் வெருடையும் எல்லாரும் போந்தார் போந்தார் பொந்தைக்கோள் வல்லானை கொன்றானை மாத்தரை மாத்தளிக்க வல்லானை மாய்னை பாடேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళై శరణం. ఈరోజు పాసురంలో అమ్మవారు గోపికని నిద్రలేపుతున్నారు. 10వ గోపిక ఈవిడ, అంటే ఆళ్వారులో 10వ ఆళ్వారు. ఈరోజు గోపిక అహంకారము తొలగిపోయి చక్కగా పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి గోపిక. నిన్న గోదా గోపిక పాడినటువంటి ఉంగళ్ పుళక్కడై అని పాసురం మనం విన్నాం. అదే పాటగా మధురంగా పాడుకుంటున్నది ఈవిడ. ఆమె ఇంటిలో వచ్చినటువంటి గోపిక బృందము ఆమె గానం విని ఆవిడతో సంభాషిస్తున్నారట. ఓ లేత చిలుక అంటే ఆవిడతో మాట్లాడుతున్నారు. ఆవిడ పాడుకుంటూ పడుకున్నారు లోపల. ఓ లేత చిలుక, ఇంకా నిద్రలో ఉన్నావా? మేల్కొనటం లేదా? నీవే మంచి నేర్పరవని మాకు తెలుసు, చాలా మాటకారివని కూడా తెలుసు. అందుకే అది ఆవిడకి ఏమైంది, ఆ మాట వినగానే జిల్లు అనిపించింది లోపల ఉన్నటువంటి గోపిక్కి. వెంటనే లేచి వస్తున్నా అందిట. అందుకని నువ్వు మాటకారివని మాకు తెలుసులే అని బయట ఉన్నటువంటి గోపికలు, అమ్మవారితో ఉన్నటువంటి గోపికలు అందరూ అంటున్నారు. వచ్చిన తర్వాత అమ్మవారు ఈ గోపికను కూడా తీసుకుని ముందుకు కదులుతున్నారు. అయితే ఇవాళ ఉన్నటువంటి గోపిక ఎలాంటి గోపిక అంటే, వెలుపల ఉన్నటువంటి ఆవిడ గోపికలు అందరూ ఉపేయనిష్ఠులు, అంటే భగవంతుణ్ణి కలవడానికి వెళుతున్నారు వీళ్ళందరూ. లోపల ఉన్నటువంటి గోపిక ఉపాయ నిష్ఠ, అంటే ఉపాయము అనగా పొందించు సాధనము. ఆవిడే పొందించేటువంటి సాధనం వీళ్ళకి. ఉపేయము అనగా పొందినది. ఏదైతే మనం పొందుతామో అది ఉపేయము. దాన్ని పొందటానికి ఏదైతే సాధనంగా ఉపయోగపడుతుందో అదే ఉపాయము, అంటే ప్రాప్యము. అంటే ఇక్కడ మార్జాల కిశోర న్యాయం అని, మర్కట కిశోర న్యాయం అని 2 ఉంటాయి. మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి ఏం చేస్తుంది అంటే 7 ఇళ్ళు తిప్పుతుంది ఆ పిల్లల్ని. అది తిప్పేటప్పుడు ఏం చేస్తుంది, తన పిల్లల్ని చక్కగా భద్రంగా నోట కరుచుకొని మెడ దగ్గర జాగ్రత్తగా ప్రాణం పోకుండా చక్కగా కరుచుకొని తీసుకెళ్ళి రోజుకో ఇంట్లో పెడుతూ ఉంటుంది, మళ్ళీ తీసుకెళ్తూ ఉంటుంది. అందుకని పిల్ల ఎలా ఉంటుందంటే, నాకేమైందిలే, మా అమ్మ వస్తుంది తీసుకెళ్తుంది, ఇంకో ఇంట్లోకి మారుస్తుంది అని ధీమాగా ఉంటుంది. ఆవిడ ఏమి చింతించదు, బాధపడదు, నేను ఎట్లాగా ఏమిటి అని ఆలోచించదు. ఇవాళ ఇంట్లో ఉంచింది, రేపు ఇంకో ఇంట్లో పెడుతుంది మా అమ్మ అనుకుంటుంది. అందుకని ఏమీ ఆలోచించదు. అంటే భగవంతుడే వస్తాడు, భగవంతుడే చేస్తాడు, నాకేమి అనుకుంటేటువంటి వాళ్ళకి ఈ చెప్తున్నారు ఈ మార్జాల కిశోర న్యాయం. అలాగే మర్కట కిశోర న్యాయం అంటే కోతి దానంతా అది పరిగెడుతూ ఉంటుంది. తల్లి ఎక్కడ ఉందా అని పిల్ల వెతుక్కొని వెళ్ళి పట్టుకుంటుంది తల్లిని. పట్టుకుంటే తల్లి ఎక్కడికి వెళ్తుందో ఈ పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తుంది. అంతేగాని తల్లి ఏమి వాళ్ళని మళ్ళీ ఎత్తుక్కొని తీసుకురావడం అలా ఏమి ఉండవు. ఇక్కడ మర్కట కిశోర న్యాయం అంటే ఏంటంటే, మనమే భగవంతుణ్ణి ఎక్కడ ఉన్నారు, భగవంతుణ్ణి పొందాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించి భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని ఈ లోపల ఉన్నటువంటి గోపిక మార్జాల కిశోర న్యాయము. ఇక
పట్టుకుని తనంతట తానే తీసుకువెళ్తారు, స్వామి వస్తారు, స్వామి రక్షిస్తారు అనుకుంటుందిట. ఈ బయట ఉన్న వాళ్ళందరూ మార్జాల కిశోరిని ఏమంటే పొందాలి భగవంతుడిని. కనుక లోపల ఉన్నటువంటి గోపిక బయటికి రావాలి. తల్లి లోపలికి రా, బయటికి రా అని లోపల ఉన్నటువంటి గోపికని పిలుస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈరోజు గోపిక సంవాదంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అన్నీ మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే, అందరి వల్లే నిద్రించట్లేదు ఆవిడ, మేల్కొనే ఉంది. కానీ నిద్రపోతుందా అన్నట్లు ఉంది, కానీ నిద్రపోవటం లేదు ఆవిడ. ఇంకా పైగా భగవంతుడిని నిన్నటి పాసురాన్ని చక్కగా గుర్తుకు తెచ్చుకొని ఆవిడ పాడుకుంటున్నారు స్వామి గురించి. కాబట్టి చాలా గొప్ప గోపిక ఈ గోపిక. ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఉత్తమ క్షమాగుణములు కలిగి ఉండాలి, తుల్య నిందాస్తుతిర్మౌని అన్నట్లు. అంటే నిందాస్తుతులను సమానంగా భావించాలి అని అమ్మవారు చెప్తున్నారు దీంట్లో. ఎప్పుడు కూడా తప్పు ఉండని లేకపోని, లేదా పెద్దలు ఉన్నది అంటే సరే అని ఒప్పుకోవాలి. అంటే ఎవరైనా తిట్టగానే బాధపడిపోవటం, ఎవరైనా మెచ్చుకోగానే పొంగిపోవటం ఇలా ఉండకూడదు. తుల్య నిందాస్తుతిర్మౌని అని భగవద్గీతలో స్వామి వివరిస్తారు. అలా పొగడత వచ్చినా, ఎవరైనా తిట్టినా స్థితప్రజ్ఞతతో, అంటే ఎలాంటి బాధ లేకుండా చక్కగా ఉండాలి, రెండు ఒకటిగా స్వీకరించాలి అని అమ్మవారు ఈరోజు పాసురంలో చెప్తున్నారు. ఇంకా విశేషమైనటువంటి విషయం ఈరోజు పాసురంలో స్ఫురించేటువంటి విషయం ఇంకా ఏంటంటే, మహాత్ములు ఎవరిని నిద్రలేపారు ఇవాళ అంటే తిరుప్పాళ్వార్, తిరుప్పాణాళ్వార్ అనేటువంటి స్వామిని నిద్రలేపారు. వీరు పంచకులమునకు అవతరించినటువంటి వారు, అంటే వేరొక కులంలో జన్మించినటువంటి వారు. పుట్టింది మొదలుగా శ్రీరంగనాథుడినే మనసు లగ్నం చేసి కావేరీ తీరమున చక్కగా వీణ పట్టుకొని రంగనాథుడిని కీర్తిస్తూ మరిచిపోయేవాట అసలు బయట విషయాలన్నీ. కావేరీ నది నుంచి వచ్చినటువంటి పవిత్ర జలాలను తీసుకొచ్చి చక్కగా తిరుప్పాణి అడ్డముగా ఉన్నటువంటి అగ్రకులముల వారందరూ దూషించేవాళ్ళట. అంటే అక్కడ కూర్చొని ఆయన వాయిస్తుంటే ఈ అగ్రకులాల వాళ్ళందరూ నీళ్లు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు కావేరీ నది. వాళ్ళు ఈయన తిడుతూ ఉండేవాళ్ళట. ఇంకో కొన్ని రోజులు అయిన తర్వాత తిట్టడం అనేసి రాళ్ళు రువ్వటం కూడా మొదలుపెట్టారట. ఎవరి మీద? ఈ తిరుప్పాణాల వారి మీద. ఎప్పుడైతే అలా రాళ్ళు రువ్వి ఆయన గాయపరుస్తున్నారో రంగనాథుడికి బాధ కలిగిందిట. భక్తి అంటే అవతల వాడికి బాధ కలిగేలాగా ప్రవర్తించడం కాదు భక్తి. అందుకని స్వామివారికి బాధ కలిగి అక్కడ శ్రీలోక సారంగము అనేటువంటి ఆలయం ఉందిట. ఆ ఆలయంలో అర్చక స్వామి ఉన్నారట. ఆ అర్చక స్వామిని పిలిచి ఆయన్ని చక్కగా ఎత్తుకొని తీసుకువెళ్తుంటే భుజాల మీద కూర్చోబెట్టుకొని స్వామివారి సన్నిధికి తీసుకువెళ్ళారట. అక్కడ లోకసారంగులు తిరుప్పాణాల వారికి భుజములపైన ఎక్కించి కూర్చోబెట్టుకుని రంగనాథ సన్నిధిలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆళ్వార్లు రంగనాథుడిని సేవించారట. తన్మయులే చక్కగా ఆయనకి సపర్యలు చేశాడు. ఆయనకు ఉన్నటువంటి గాయాలన్నీ మార్పించాడు. అలా అమలనాది పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని కూడా ఈయన తిరుప్పాణాల వారు చేశారట. ఇలా ఈరోజు గోపిక చాలా గొప్ప గోపిక. అలాంటి గోపికని ఆళ్వార్ని నిద్రలేపి దేవాలయమున ఉన్నటువంటి 10 ఆళ్వార్లు అంటే 10 మంది ఆళ్వార్ని సేవించాలి. అందుకే ప్రధాన ఆలయంలోకి చేరే ముందే ఆళ్వార్లు లైన్గా మనకి పెట్టి ఉంటారు. ముందుగా ఆళ్వార్లకి నమస్కరించుకోవాలి. అలా ఇప్పుడు స్వామివారిక నందగోప భవనానికి చేరిపోతారు అమ్మవారు ఈరోజు. అందుకని అమ్మవారు గోపికలు అందరూ కలిసి స్వామిని సేవించడం కోసం శ్రీవ్రతంలో పూర్వ భాగం పూర్తి అవుతుంది. ఇక్కడ 15 పాసురాలకి. రేపటి నుంచి ఉత్తర భాగం అంటాం. ఈ ఉత్తర భాగం మొదలవుతుంది 16 పాసురం నుంచి. కనుక ఉత్తర భాగంలో అమ్మవారిక స్వామివారిని మేల్కొల్పడానికి నందగోపుని యొక్క భవనానికి చేరుకుంటారు. రేపటి పాసురంలో మనం నందగోప భవనానికి వెళ్ళినటువంటి అమ్మవారి విశేషాల్ని తెలుసుకుంటాం. ఇన్ని మంచి విషయాల్ని అందించినటువంటి అమ్మకి మరొకసారి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగళై శరణం.